మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపులని పూర్తిగా బంద్ చేసేలా చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి మాట ప్రకారం కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో కూడా ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు, ప్రచారానికి వెళ్ళినప్పుడు మహిళలు మొట్టమొదటగా చెప్పిన మాట, గ్రామాల్లో ఆ మందు తాగి కూడా మొత్తం జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, అదేవిధంగా ఆర్థికంగా కూడా నష్టపోతున్నామని కూడా ప్రతిసారి మొరపెట్టుకునేది. అయితే గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా మునుగోడు నియోజకవర్గంలో ఆ మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బెల్ట్ షాప్ల నిర్మూలన కూడా గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేయడం జరిగింది. ఆ మహిళలు కూడా ఈ కమిటీల్లో కీలకంగా ఆ బాధ్యతలు తీసుకొని మొత్తం కూడా ఏ గ్రామాల్లో కూడా మద్యం ఆ బెల్ట్ షాప్లను పూర్తిగా అందకుండా చేసేలా చేస్తున్నారు. మొత్తం మీద అదేవిధంగా ఈ బెల్ట్ షాపులతోటే జీవనోపాధి గడుస్తున్నటువంటి కొంతమంది మహిళలకు కూడా వారికి ఉపాధి అవకాశాలని వారిని ఆదుకుంటానని కూడా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా కూడా కమిటీలు వేసి కూడా మొత్తం ఈ బెల్ట్ షాపులను అరికట్టే పనిలో ఉన్నారు. మొత్తం మీద ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ మునుగోడు నియోజకవర్గంలో కనపడుతుంది. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా చేపట్టింది ఏంటంటే బెల్ట్ షాప్స్. అది అందరి మనసులలో అదే ఉంది. ఎందుకంటే 2018లో ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కూడా నేను ప్రయత్నం చేసిన, మద్య నిషేధం కాదు, విచ్చలవిడిగా ఈ మద్యాన్ని బెల్ట్ షాప్లలో అమ్మడం ద్వారా, ఇది లభ్యం అవడం ద్వారా చాలా మంది యువకులు కావచ్చు, పేదలు కావచ్చు, విరివిగా దొరకడం మద్యం వలన బానిసలై ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని వాళ్ళ కుటుంబాలన్నీ నాశనం అవుతున్నాయి. ఇది మంచిది కాదు మన సమాజానికి. ఇది ఒక మునుగోడు కాదు, ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన విషయం, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన విషయం, ఎంతో మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. కాబట్టి దయచేసి ఎక్సైజ్ అధికారులను, పోలీస్ అధికారులను మళ్ళీ కోరుతున్నా, ఈ ఇల్లీగల్ లిక్కర్ సేల్స్ ఏదైతే బెల్ట్ షాప్ల ద్వారా ఏదైతే అమ్ముతున్నారో గ్రామాల్లో, దాన్ని అరికట్టవలసిన బాధ్యత డిపార్ట్మెంట్స్ మీద ఉన్నది. అదేవిధంగా ఒక సామాజిక బాధ్యతగా భావించి ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఉన్న లీడర్లందరూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులే కాక, నా అభిమానులే కాక, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. ఎవరైతే మద్యం దుకాణాల ద్వారా ఉపాధి అనుకొని బతుకుతుండ్రో వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళకి ఆల్టర్నేట్ ఇన్కమ్ కోసం ఉద్యోగం కానీ, చిరు వ్యాపారానికి పెట్టుబడి కానీ ఎక్కడనో ఒక దగ్గర వాళ్ళకి అవకాశం కల్పించి వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ బెల్ట్ షాపులు చౌటుపల్లతో పాటు మునుగోడు నియోజకవర్గంలో మొదలైన ఉద్యమం రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కు ఆదాయం పోతుందని చెప్పి చాలా మంది అనుకుంటుండ్రు. గవర్నమెంట్ ఏనాడు కూడా ప్రభుత్వం ఈ మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆదాయంగా భావిస్తలేదు. ఆదాయం పెంపొందించుకున్నందుకు వేరే మార్గాలు చాలా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా క్లియర్ గా చెప్పింది. కాబట్టి బెల్ట్ షాప్ల నిషేధిస్తామని చెప్పి దానికోసం కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. షాపులు తీసేసిండు, మంచి పద్ధతి, ఇది మంచిగా ఉంది, సంతోషం బెల్ట్ షాపులు తీసేసినందుకు. కానీ ఇక మా జీవనోపాధి అయితే పోయింది. సరే పోయినా సరే గాని మేమైతే సంతోషమే. కానీ ఇంకా మరి మా బతుకులు ఎట్లా చేస్తాడో రాజగోపాల్ రెడ్డి తెలవాలి. ఇప్పటికైతే సంతోషమే, తీసేసినందుకు సంతోషమే. అంతటా తీసేయాలి, అట్లే బెల్ట్ షాపులు అన్ని తీసేస్తేనే మంచిగా. రాజగోపాల్ రెడ్డి తీసుకున్నది మంచి నిర్ణయమే. కానీ ఇక కొంచెం మా షాపులకే కొంచెం ఇబ్బంది అంతే. ఇక మేము ఏం పని వేరే చేయలేము కాబట్టి మాకు ఇబ్బంది. కానీ తీసేయడం అయితే మంచి పద్ధతి. పిల్లలు కూడా ఖరాబ్ అవుతుర్రు. ఇది మత్తు పదార్థం, మందు. బెల్ట్ షాపులు ఇంకా ఇంకా తీసేయాలి, మాకు అందరికి మంచిదే. ఇంకా కూడా నేను సహకరిస్తాం. చాలా చేయాలి, ఇంకా కూడా తీసేయాలి. పిల్లలు
చిన్న చిన్న పిల్లలు కూడా ఖరాబ్ అయ్యి. చాలా మంచి పనులు చేసినావు, ఇంకా కూడా మంచి పనులు చేస్తే నీకు మేము సహకరిస్తాం. బెల్ట్ షాపులు బంద్ ఉండే చాలా ఉండే, అన్ని బంద్ చేసారు. మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వచ్చిన సంది బెల్ట్ షాపులు అన్ని బంద్ ఉన్నాయి. చిన్న చిన్న పోరలు అందరూ తాగి సిగరెట్ తాగుడు, మందు తాగుడు, బీరు తాగుడు మొత్తం ఆగం ఉండే. ఇప్పుడైతే కొంచెం న్యాయం అయింది, ఇంకా కొంచెం మంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.